ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ. గుజరాత్ లోని జామ్నగర్ లో 3 రోజుల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ తర్వాత వీరి వివాహానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అంబానీ కుటుంబంలో చిన్న కుమారుడి పెళ్లిని మరిచిపోలేని విధంగా చేసేందుకు భారీ ఏర్పాట్లు మొదలయ్యాయి. జామ్నగర్ లో ఘనంగా జరిగిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ల తర్వాత అందరి దృష్టి ఇప్పుడు అనంత్, రాధికల పెళ్లిపై పడింది. అనంత్ అంబానీ, రాధిక పెళ్లి ఎక్కడ జరగనుంది అనే విషయం తెలుసుకునేందుకు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జూలై 12, 2024న జరగనుంది. అయితే వీరి వివాహం లండన్ లో జరుగుతుందని, అబుదాబిలో సంగీత కచేరీ జరుగుతుందని గతంలో వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఈ ప్లాన్ లో మార్పు జరిగినట్లుగా తెలుస్తోంది. అనంత్, రాధికల పెళ్లి లండన్ లో జరగనుందని సమాచారం. అంబానీ కుటుంబం వివాహ కార్యక్రమాలు లండన్ లోని 300 ఎకరాల స్థలంలో నిర్వహించనున్నారు. ఈ పెళ్లికి అంబానీ కుటుంబానికి సన్నిహితులు కొంతమంది టాలీవుడ్ తారలకు ఆహ్వానాలు కూడా పంపడం ప్రారంభించింది. మార్చి 1 నుంచి 3 మధ్య గుజరాత్ లోని జామ్నగర్ లో అనంత్ అంబానీ, రాధికల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో దేశం, ప్రపంచం నలుమూలల నుండి ప్రముఖులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగిన ఈ అత్యంత ఖరీదైన వేడుకలలో ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ సీఈఓలు, బాలీవుడ్ ప్రముఖులు, ప్రముఖ క్రికెటర్లు పాల్గొన్నారు. నీతా, ముఖేష్ అంబానీల కుమారుడి వివాహానికి ముందు జరిగిన వేడుకకు $120 మిలియన్, దాదాపుగా 1260 కోట్లు ఖర్చయిందని పలు మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ కార్యక్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా విచ్చేసిన గ్లోబల్ స్టార్ రిహానా తన నటనకు 60 నుంచి 70 కోట్లు వసూలు చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు లండన్ లోని అంబానీ కుటుంబానికి చెందిన విలాసవంతమైన బంగ్లాలో అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ల వివాహ వేడుక జరగనుందని వస్తున్నాయి. లండన్ లోని స్ట్రోక్ పార్క్ ఎస్టేట్ లో వివాహ వేడుక జరగనుందని సమాచారం. అయితే ఈ భవనం జేమ్స్ బాండ్ 2 సిరీసులు చిత్రీకరించిన ప్రదేశం ఇది. ఈ విషయం మీకు తెలుసా? నివేదికల ప్రకారం అంబానీ కుటుంబం ప్రధాన వివాహ వేడుకను వారి స్వదేశం భారతదేశంలోనే నిర్వహించే అవకాశం ఉందని కూడా వార్తలొస్తున్నాయి. అయితే అంబానీ కుటుంబం ఇంకా పెళ్లి లేదా పెళ్లి ఫంక్షన్ కు సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయలేదు.